నేను మోనార్క్ ఎవరి మాట వినను. ప్రజలైనా ప్రజాప్రతినిధులైనా అందరూ ఒకటే. ఎవరిని కలవను కలుపుకుపోను. ఇది నా జిల్లా, అంతా నా ఇష్టం. నేను క్లియర్ చేయాలనుకుంటే ఫైళ్లు క్లియర్ చేస్తా, లేదనుకుంటే చేయను. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా నేను సమయం ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది నా మార్క్ పాలన. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు తెలంగాణలోని ఓ కలెక్టర్ సార్. ఎవరా కలెక్టర్, ఏమిటా స్టోరీ? లెట్స్ వాచ్. ఈయన పేరు అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్. ఈయన రూటే సెపరేట్. నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదంటారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఈయన తన మార్క్ బ్యూరోక్రసీతో ప్రజలపై కసి తీర్చుకుంటున్నారు. ఇటీవల మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కలవటానికి వెళ్తే 2-3 గంటల పాటు నిరీక్షించేలా చేశాడు. ఈ కలెక్టర్ మా కొద్దు బాబోయ్ అంటూ మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి మొరపెట్టుకున్నారు. కానీ ఓ పెద్ద నీడ అండగా ఉండడంతో ఈ కలెక్టర్ సార్ని ఏం చేయలేకపోతున్నామని ఎమ్మెల్యేలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలపై సమీక్ష లేదు. ప్రభుత్వానికి పేరొచ్చే వాటిని పట్టించుకోరాయన. ప్రజలను కలవరు. ప్రజాప్రతినిధులకు అపాయింట్మెంట్ ఇవ్వరు అద్వైత్ కుమార్ సింగ్. వచ్చి కలుద్దామనుకున్నా గంటల తరబడి నిరీక్షణ. ప్రజాప్రతినిధులు కాల్ చేస్తే పిఏతో మాట్లాడిస్తారు. ఇతనితో ఎలా మసలుకోవాలో మీరే చెప్పండంటూ ఏకంగా సీఎం ముందు ఈ ప్రాంత ఎమ్మెల్యేలు గోడు వెళ్లబోసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో గిరిజనులు ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల వారికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు పెద్దగా అందేవి కావు. దీంతో తెలంగాణ వచ్చాక చిన్న జిల్లాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఏర్పాటైంది. ఆ తర్వాత అభివృద్ధి ప్రక్రియ వేగవంతమైంది. జిల్లా కలెక్టరేట్తో పాటు పోలీస్ అధికార యంత్రాంగం సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. ఏ చిన్న పనున్నా నేరుగా ఉన్నతాధికారులను కలుసుకునే వీలు కలిగింది. కానీ ఇప్పుడు మహబూబాబాద్ కలెక్టర్ తీరే అందరినీ ఇబ్బంది పెడుతోంది. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన కలెక్టర్ కేవలం అర్జీల వరకు తీసుకుంటున్నారని, ఆ తర్వాత సమస్యల పరిష్కారంపై ఆయన ఫోకస్ పెట్టడం లేదని ఆరోపణలున్నాయి. 2024 జనవరిలో అద్వైత్ కుమార్ సింగ్ బాధ్యత తీసుకొని ఇప్పటికీ 21 నెలలు గడుస్తున్నా చెప్పుకోదగ్గ పనులేవీ చేయలేదట. స్థానిక ప్రజాప్రతినిధులు ఇంట్రెస్ట్ పెట్టి తీసుకొచ్చుకుంటున్న పనులు మినహా ఇతర ఏ పనులు జరగటం లేదనేది ఆరోపణ. అంతేకాదు, కొందరు ప్రజాప్రతినిధులు వెళ్లి కలుద్దామన్నా ఆయన కనీసం దగ్గరికి రానివ్వటం లేదని టాక్. ఎవరైనా వినతి పత్రం ఇస్తే చెత్తబుట్టలో విసిరేస్తారాయన. నెలలు తరబడి ఫైల్స్ క్లియర్ చేయకుండా కుంటి సాకులతో తన టేబుల్ పైనే పెడతారు. కలెక్టర్ గదిలోకి వెళ్లాలంటే కింది స్థాయి అధికారులకు ముచ్చెమటలు పడతాయట. ఏదైనా ఫైల్ వస్తే చాలు దానికి 1,00,000 రూల్స్ ని పరిశీలించటం, ఏ కొంచెం తేడా ఉన్నా ఆ ఫైల్ మూమెంట్ మొత్తం నిలిచిపోవటం. ఇలా 21 నెలల కాలంగా కలెక్టరేట్లో పరిష్కారమైన ఫైల్స్ వేళ్ల మీద లెక్కించేవే. ఇంకా క్లియర్ కావాల్సిన ఫైళ్లు వేల సంఖ్యలో పెండింగ్ లో ఉండిపోవటం వల్ల పనులన్నీ నిలిచిపోయాయనే వాదన పెద్ద ఎత్తున వినిపిస్తోంది. గతంలో అద్వైత్ కుమార్ సింగ్ ఆదిలాబాద్ సబ్ కలెక్టర్ గా పనిచేశారు. అక్కడి నుంచి కలెక్టర్ గా వచ్చినప్పటి నుంచి మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందనే వాదన ఉంది. ప్రభుత్వ పథకాలు అమలు చేయటంలో ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శ ఉంది. ఏ పని చేయాలన్నా జీవోలున్నాయంటూ అడుగుతారని, ఒకవేళ జీవోలున్నాయని చెప్పినా తనకు నచ్చితేనే ఆ పనులు చేస్తారనే విమర్శలున్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం మినహా ఆయన సామాన్యుల్ని కలిసిన దాఖలాలు లేవు. కేవలం జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేయటం మినహా చెప్పుకోదగ్గ పనులేవీ చేయలేదనేది స్థానికుల వాదన. ప్రజా సమస్యలు, ప్రజా అవసరాలకు సంబంధించిన ఫైల్స్ కూడా ఆయన త్వరగా క్లియర్ చేయరనే విమర్శలున్నాయి. పోడు భూముల పట్టాలకు సంబంధించి కలెక్టర్ని కలిసేందుకు వచ్చినటువంటి కొంతమందిపై కేసు నమోదు చేయించారని ఫిర్యాదులు కూడా ప్రభుత్వానికి అందినట్లుగా గిరిజన సంఘాలు పేర్కొంటున్నాయి. గిరిజన సంఘ నేతలు సైతం జిల్లా కలెక్టర్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకి ఫిర్యాదు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.